శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? నేను ఇప్పటివరకు చెప్పినట్లు నిజంగానే పాదయాత్రల ఆధారం కావచ్చు, లేదంటే రీసెంట్గా జరిగిన ఇష్యూస్ ఆధారంగా ఒక సినిమా వస్తే ఆ సినిమాని చూసి ప్రజలు ఓట్లేస్తారంటారా? ఎందుకంటే ఈ పరంపర మరీ పెరిగిపోతుంది. ఇక ఆర్జీవి గారు అయితే ఒక అడుగు ముందుకేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పోలిన క్యారెక్టర్లను పెట్టేసి రకరకాలుగా ఆయన చేస్తూ ఉంటారు. మీరేమంటారు? లక్ష్మి గారు, మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ రామ్మూర్తి గారికి, అలాగే జనసేన నేత సుపారత్ గారికి, రామ్నాథ్ గారికి, జనసేన నేత సుప్రసాద్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎవరు వస్తారో వారికి కూడా నా తరఫున తెలుగుదేశం పార్టీలకు మొదటి నమస్కారాలు. గతంలో సినిమాల ప్రభావం బలంగా ఉన్నప్పుడు బాగా ఒక 3 రాష్ట్రాలని శాసించారు సినిమా నాయకులు. మొదట సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత చాలా మంది ప్రయత్నం చేశారు. సినిమాలో ఉన్న హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, తమిళనాడు నుంచి కమల్ హాసన్ గారు, అలాగే విజయ్ గారు, గోపీనాథ్ గారు, అలాగే విజయకాంత్ గారు, చాలా మంది, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నం చేశారు. జయసుధా గారు కానీ, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, ఇంకా ప్రొడ్యూసర్స్ రామనాయుడు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఇచ్చేశారు. అయితే రాజ్యాంగబద్ధంగా చూస్తున్నప్పుడు రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదలేకపోయారు. మరి రామారావు గారు, జయలలిత గారు, ఎంజీఆర్ గారు ఎలా అయ్యారంటే, ఆ రోజు కళలు సందేశాన్ని ఇచ్చేది. కళ్ళు మూస్తే నిద్ర, కళ్ళు తెరిస్తే కళలు అని చెప్పే విధంగా ఆ రోజు కష్టాన్ని, అలాగే ప్రజల యొక్క జీవితాన్ని వాస్తవాలకు దగ్గరకాలి తీసుకెళ్లేవాళ్ళు. అనేక సాంఘిక సంక్షేమ సినిమాలే కాకుండా వాస్తవక దగ్గరగా తీసుకెళ్లేవాళ్ళు. ఒక అంశాన్ని సందేశాత్మక ఈనాడు లాంటి సినిమాలు, నా దేశం లాంటి సినిమాలు, కొన్ని సినిమాలు అయితే సందేశాన్ని ఇచ్చేది. నాకు తెలిసి నేను చిన్నప్పుడు రామారావు గారు కృష్ణుడి వేషంలో కనబడినా, ఇంకొక జానపద వేషాలు కనబడినా వేళ్ళు వేసేవాళ్ళు, హారతులు పట్టేవాళ్ళు. ఆ తర్వాత సినిమా రంగం వ్యాపార రంగంగా మారింది. వ్యాపార రంగంగా మారిన తర్వాత ఒక హీరో 10 మందిని కొట్టడం, కార్లు పైకి లేయటం, సినిమాల కంటే ఇవి రాజకీయాలకి ఎంత వరకు అక్కడికే వస్తున్నాను తల్లి, అక్కడికే వస్తున్నానమ్మా. ఇది చూసిన తర్వాత జనాలు ఎంటర్టైన్మెంట్ సీన్ గా మార్చేసారు. అంటే ఒక ఆనందాన్ని చూడడానికి మాత్రమే ఎంటర్టైన్మెంట్ సినిమాగా మార్చేశారు. తర్వాత కాలంలో వచ్చిన దర్శకులు రాజకీయాన్ని ప్రేరేపించాలని కొంతమంది సినిమాలు ఇచ్చారు. మీరు చెప్పినట్టు లక్ష్మీ సినిమాస్ కానీ, లక్ష్మీ ఎన్టీఆర్స్ కానీ, అలాగే కడప రెడ్లు, వేలాకాలో కమ్మ వాళ్ళని, ఏదో అనేక రకాలుగా పేర్లు పెట్టి ఏవైనా ఉండొచ్చు. యాత్ర కానీ, యాత్ర 2 కానీ, ఇప్పుడు వ్యూహం కానీ, అదేవిధంగా రాజధాని ఫైల్స్ కానీ, కొంత ప్రజల మనసును అతుక్కునే విధంగా ఉంటే సినిమాలు చూస్తారు. సినిమాలు చూసి రాజకీయ పార్టీలుగా ఓట్లేసే వాళ్ళు తగ్గిపోయినారు. ఎందుకు నేనేమాట నాది వచ్చిందంటే, కళ వ్యాపార రంగం అయినప్పుడు నిత్య జీవితానికి దూరం అయిపోయింది. సో వీళ్ళు ఇచ్చే సందేశం కూడా వ్యాపారత్వంగా ఉంటుంది. అది జనాలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే అది ఒక వినోద కల్పించే సంస్థగా, వినోదం కల్పించే ఒక నాటకంగా మారిపోయింది. ఎవరైనా సరే ఇప్పుడు సినిమాకి వెళ్ళి ప్రేరేపితమైన వాళ్ళు ఎవరు నాకు తెలిసి లేరు. సరదా కోసం వెళ్తారు, లేదంటే కొంత టైం పాస్ కోసం వెళ్లే పరిస్థితి పడతారు. ఇప్పుడు సినిమాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో అయినా సరే. మరి ఎందుకు మారారంటే, రాజధాని ఫైల్స్ కూడా అదే అవుతుందా? అదే ఆ పాయింట్ ఇక్కడికి వస్తుంది. కాలగమనంలో మీరు కొన్ని సినిమాలు చూడండి, ఆ సినిమాలు జనాల్ని ఏమీ లేకపోయినా, ఇప్పుడు చూడండి, నాకు తెలిసి అది పేరు గమనం గుర్తు రావట్లేదు, ఒక జానపద సినిమా ఈ మధ్యకాలంలో రామానాయుడు కొడుకు రాణా గారు నటించారు. అది పెద్ద ఎత్తున హిట్ అయింది. అది బహుశా చాలా కొత్త వ్యక్తులు. మొన్నటి వరకు తెలంగాణలో సబ్జెక్ట్ తీసుకుని ఒక ఆయన ఏదో బంధమో ఏదో కుటుంబం తీశాడు. అది కూడా చాలా బాగా బలగం. సారీ, ఇవి చిన్న కాన్సెప్ట్లు, కానీ జనాల్ని అతుక్కుంటాయి. ఇక్కడ రాజధాని ఫైల్ చూడండి, రైతులు 29 గ్రామాల రైతులు 35,000 పైచులకు భూములు ఇచ్చారు. వాళ్ళు 270 మంది చనిపోయారు. పోరాటం 5 ఏళ్ళు జరుగుతారు. సో అది నిత్య జీవితానికి కొంత అన్వయిస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున స్ట్రగుల్ చేశారు. కన్నబిడ్డలు లాంటి భూములు ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన భూములకి కౌలు ఇవ్వకుండా వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళ పిల్లలు పెళ్లి చేయలేక అనేక ఆర్థిక ఇబ్బందులు దగ్గరగా తీసుకెళ్లి చూపించారు.